కవచాలలాగా ఇవన్నీ కూడా ఇంత పెద్ద పెద్దవి కిరీటము కవచాలు ఇలాంటి ఆభరణాలు మనం ఇక్కడ తప్ప మరి ప్రపంచంలో ఎక్కడ కూడా తిలకించలేము. మరి వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. అందరూ కూడా చూడండి, మనతో పాటు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటి ఎక్కడ కూడా ఉండదు. గోల్డ్ చౌక్ వచ్చాము మనం. ఇక్కడ మరి బంగారాన్ని చూడండి ఎంత సింపుల్ గా ఆభరణాలు చూడండి. ఈ చైన్ కానివ్వండి, గొలుసులు, బెల్ట్, బంగారం బెల్ట్, బంగారు కవచాలు, ఆడవాళ్ళు వేసుకున్నటువంటి, రాజు రాణి వేసుకున్నటువంటి ఇది. తర్వాత ఈ కిరీటం, క్రౌన్, బంగారు క్రౌన్. అదేవిధంగా నెక్ పెట్టుకునేవి, తర్వాత ఫ్రాక్ మోడల్ ఉన్నటువంటి ఇవంతా కూడా ప్రతి షాపులో ఇదే మాదిరిగా. మరి బంగారం బెల్ట్ చూడండి ఎంత ఉందో, అది నడుముకి పెట్టుకోవడానికి బెల్ట్. ఇవన్నీ బెల్ట్లు, బంగారం బెల్ట్లు. ఇదంతా గోల్డ్ మార్కెట్, గోల్డ్ చౌక్ అంటారు దీన్ని. ఇది షాపు. బంగారం అంతా కూడా మనకి మరి ఒకప్పుడు మన దేశంలో ఈ మాదిరిగా ఉండేది. చూడండి, ఇది చూడండి ఒకసారి. ఇవన్నీ ఆడవాళ్ళు ఏమి ఉంటుంటాం కానీ చక్కగా మంచి ఫ్రాకులు బంగారంతోనే. ఇవన్నీ కూడా మరి చూడండి, ఇట్లాంటి మన దేశంలో ఎవరు చేయరు, ఎవరు కూడా ధరించరు. ఒకవేళ మనం కొన్నా కూడా ఇవి తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. చూడండి, ఇవన్నీ కూడా ఎన్ని కిరీటాలు ఉన్నాయి వెనకంతా కూడా. ఇదేమో జడకు సంబంధించినటువంటిది. అలాగే ఇది ఒకటి ఇచ్చుంటే చాలు లాంటి అద్భుతమైనటువంటి ఈ అమ్మాయి ఏదో ఒకటి కొనడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చూడండి, చూస్తున్నా. अब तो पप्पा जोड़े मम्मी ने क्लेम कर दिया। भविष्य बोला पप्पा जोड़े भी ज्वेलरी. ఒక షాపును మించి ఒక షాపులో ఉన్నటువంటి ఆభరణాలు, కన్నులు, మిరుమిట్లు కొరుకుతున్నాయి. ఈ బంగారం ఉండడానికి ఒకప్పుడు మన చరిత్రలో విన్నాము మనం. మన విజయనగర సామ్రాజ్యంలో రత్నరాసుల్ని కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళు. కానీ దుబాయ్ గోల్డ్ చౌక్ లో బంగారాన్ని అదే మాదిరిగా కేజీలు బంగారంతో చేసినటువంటి అనేక రకాలైనటువంటి కంఠాభరణాలు, కిరీటాలు, బెల్ట్లు. ఇది చూడండి ఎంత ఫ్రాక్ మోడల్ గా ఉన్నటువంటి, ఇంకా వేసుకుంటే ఫ్రాక్ వేసుకోవక్కర్లేదు, టైప్ గా కూడా ఉన్నాయి. ఇది చూడండి, మరి బంగారంతో ఫ్రాక్ కూడా ఉంది. ఇక్కడ ఫ్రాక్ చూపించాలా? ఇది చూడండి, ఫ్రాక్ మోడల్ ఏంటి.
చూడండి మామూలు ఇట్లా వేసేస్తుంది ఇట్లాంటివి చూడడానికి మరి ఎక్కువ మంది దుబాయ్ వస్తుంటారు. గాజులు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, మొత్తం ఎన్ని రకాలు, ఎన్ని సైజులు. మరి ఇవి వేసుకోవడానికి దానికి తగ్గట్టు పర్సనాలిటీ కూడా ఉండాలి. ఎన్ని రకాల గాజులు ఉన్నాయి. మినిమలిస్ట్ మనం ఎన్ని డబ్బులు తెచ్చినా కూడా ఇక్కడ ఉన్న రకాలు కొనడానికి సరిపోవు. మనకి కనుక పర్మిషన్ ఇస్తే ఎంతన్నా తెచ్చుకోవచ్చని మన వాళ్ళకి పర్మిషన్ ఇస్తే అందరూ కూడా అంతా కొనుక్కొని వెళ్ళిపోతారు. అంత అద్భుతంగా ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా. ఇవన్నీ కూడా హారాలు, డిజైన్స్ అంతా కూడా ఇవన్నీ కూడా పర్షియన్ డిజైన్స్. బ్రాస్లెట్స్, వచ్చిన వాళ్ళందరూ కూడా కన్నుల విందుగా, కన్నుల పండుగగా ఉన్నాయన్నీ కూడా. లాస్ట్ డే చాలా టెన్షన్ పడ్డాం. ఇవన్నీ కూడా డైమండ్స్, పచ్చలు, కెంపులు. ఇదంతా కూడా డైమండ్ జ్యువెలరీ షాప్. చూడండి అంతా కూడా జడలు, వడ్డానాలుగా వాడుకోవచ్చు. జడలు అన్ని రకాలుగా. మరి వీళ్ళు ఇక్కడ దేనికి వాడతారో తెలియదు. హారాలు మాత్రం చాలా భారీగా వాళ్ళ మనుషులకు తగ్గట్టుగా ఉన్నాయి. ఇవి చూడండి ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా మొయ్యడానికి కూడా మూసేవాళ్ళు కూడా తగ్గినట్టుగా ఉండాలి మనుషులు భారీగా. మరి వీళ్ళు తినే ఆహారానికి ఇంతంత బరువు మోయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మనోళ్ళు మరి ఇంతంత బరువు మొయ్యాలంటే కష్టం. వీటిని కాపాడుకోవడము కష్టమే, వీటిని మొయ్యాలి, ధరించాలన్నా కూడా కష్టమే. అంత భారీగా ఉంది ఇక్కడ. మరి ప్రపంచం మొత్తం మీద కూడా బంగారానికి ప్రసిద్ధి చెందినటువంటిది దుబాయ్ నగరం. బంగారంతో చేసినటువంటి వస్త్రాలు, కవచము, అలాగే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ చూడండి. ఇక్కడ ఇది గిన్నీస్ రికార్డు వరల్డ్ హెరిటేజ్ రింగ్. ఇది చూడండి దీని సైజ్ ఎలాగుందన్నది. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డు కోసం 58 కేజీల బంగారంతో చేశారు. గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కినటువంటి రింగ్ ఇది. దీని సర్టిఫికెట్.